నిన్ననే ఏదైతే ఖతార్ మీద దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ గాజా వాసులకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. హమాస్ శ్రేణుల్ని గట్టి పట్టున్న గాజా నగరం మీద పూర్తి స్థాయి నియంత్రణ సాధించేందుకు ప్రకటించిన ఆపరేషన్ ఇజ్రాయెల్ ఆర్మీ ముమ్మరం చేసింది. నగరవాసులు వెంటనే వెళ్ళిపోవాలంటే మంగళవారం పెద్ద సంఖ్యలో కరపత్రాలని అంటే పాంప్లెట్లను అనమాట రిలీజ్ చేసింది. విమానాల ద్వారా జారవిడిచింది. తమ బలగాలు నిర్ణయాత్మక శక్తితో రాబోతున్నాయని హెచ్చరించింది. నగరవాసులు తీర ప్రాంతం వెంబడి దక్షిణ వైపుకు వెళ్లాల్సిన మార్గం మ్యాప్ ఆ కరపత్రాలు ఉంది. గాజా పాత నగరం తుఫా మొదలుకొని పశ్చిమాన సముద్రం వరకు నివసించే వాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ను ఓడించాలని నిర్ణయించుకుంది. గాజా స్ట్రిప్ అంతటా చేపట్టిన విధంగానే గాజా నగరంలో ప్రచండ శక్తితో ఆర్మీ పనిచేస్తుందని మిలిటరీ ప్రతినిధి అవిచే అడ్రీ చెప్పుకొచ్చారు. మీ భద్రత కోసం గాజా నగరాన్ని ఖాళీ చేసి రషీద్ యాక్సెస్ మీదుగా అల్మువాసిలో ఏర్పాటు చేసిన మానవతా జోన్లకు వెంటనే వెళ్ళిపోండి అని ఆయన పాలస్తీనాను కోరారు. ఇది ప్రారంభం మాత్రమే. గాజా నగరంలో బూతల యుద్ధం తీవ్ర రాపం దాల్చబోతోంది. వెంటనే నగరాన్ని వేడండి అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, నా మాటలను జాగ్రత్తగా ఆలకించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా అని పేర్కొన్నారు. ఆయుధాలను వదిలేసి బందీలందరినీ వదిలేసి హమాస్ లొంగిపోయిన పక్షంలో గాజాలో పెను తుఫాను బీభత్సం మొదలు కానుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ఇటీవల తీవ్ర హెచ్చరికలు చేయడం తెలిసిందే. వచ్చే వారం పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పోరాటం మొదలుపెట్టేందుకు ఇజ్రాయెల్ వేలాదిగా బలగాలను రప్పిస్తోంది. గాజా నగరం 40% మేర ఇప్పటికే తమ ఆధీనంలోకి వచ్చినట్టు ఆర్మీ అంటోంది. హమాస్ నిఘా కోసం వాడుకుంటోందంటూ 2 రోజుల్లో నగరంలో కనీసం 50 బహుళంతస్తుల భవనాలు ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చేసింది. తాజాగా హెచ్చరికలతో మహిళలు చిన్నారులతో పాటు చేతికి అందిన సామాగ్రితో కూడిన కార్లు, ట్రక్కులు, వ్యాగన్ల వరుసలు దక్షిణ గాజా దిశగా సాగుతూనే ఖాళీ అవుతున్నది అక్కడ.